వెల్కమ్ టు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. అలాగే ఐడ్రీమ్ స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూటకొక కీలక మలుపు తీసుకుంటున్నాయి. అయితే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి అప్పగిస్తారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కు పునరుజ్జీవం ఇచ్చినట్లే అవుతుందనేటువంటిది విశ్లేషకుల వాదన. అయితే ఆమె తెలంగాణలో ఏమాత్రం పార్టీకి న్యాయం చేయకుండా కాంగ్రెస్కు ఇప్పుడు ఏపీకి వచ్చేసి ఏ విధంగా చేస్తారు అనేటువంటిది మరొక వాదన. వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వైఎస్ షర్మిల గారు కనుక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కనుక తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేందుకు ఆ మాత్రం సత్తా ఉంటుందా, ఏ మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి అనేక రాజకీయ పరిణామాలపై డీటెయిల్గా చర్చిద్దాం. ఈ చర్చలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు, అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు ఉన్నారు. డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వామ్ వెల్కమ్ టు ద స్పెషల్ డిబేట్. సార్ ఇప్పుడంతటా కూడా ఇదే చర్చ. ఇప్పుడు తెలంగాణ మొన్నటి వరకేమో కర్ణాటక ఎలక్షన్స్తో జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణలో 2% ఓట్ల తేడాతో టీఆర్ఎస్ నుంచి అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ అదే జోష్ను కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గారిని ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమిస్తున్నారు. అలా నియమిస్తే ఏపీ కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుంటుందనేటువంటిది వాదన. ఈ వాదనలో నిజమెంత, అసలు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిపై హనుమంత్ రెడ్డి గారితో మనం స్టార్ట్ చేద్దాం. హనుమంత్ రెడ్డి గారు, ఏంటి మీ కామెంట్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి అసలు? ముందుగా మీకు ఛానల్ ఉండే సభ్యులకు మరియు ఐడ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం సార్. అయితే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇవన్నీ ఏదైతే ఇప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో అవన్నీ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారు, లేకుంటే షర్మిలమ్మ గారు తెలంగాణలో ఈ విధంగా చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, ఏదైతే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్లో, కొన్ని సోషల్ మీడియాలలో తెలుగుదేశం పార్టీ దాన్ని హైప్ చేస్తా ఉంది. ఇదే షర్మిలమ్మ గారి గురించి గతంలో ఎలక్షన్ల ముందర ఆమె వ్యక్తిత్వం మీద దాడి చేసినటువంటి కొన్ని పచ్చ పత్రికలు, కొన్ని పచ్చ ఛానళ్ళు, లేకుంటే తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఆమె వ్యక్తిత్వం మీద, ఆమె వ్యక్తిగత జీవితం మీద ఎంత దాడి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోలే. అవన్నీ ఇప్పటికి కూడా కళ్ళ కట్టినట్టే ఉన్నాయి. ఎప్పుడు ఏది తీసుకున్నా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనే విషయం. ఇప్పుడు వాళ్ళ అవసరం ఏంటంటే, ఏదైతే ఒక మీడియా హైప్ చేసి మాట్లాడుతుందో వాళ్ళ అవసరం ఏంటంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉండనీయకూడదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు మంచి చేస్తా ఉన్నాడు, పెత్తందారుల కడుపు కొట్టి పేద ప్రజలకు పంచుతా ఉన్నాడని వాళ్ళ ఆలోచన. కడుపు కొట్టడం అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ఆలోచన అంటే పెత్తందారులకు గత ప్రభుత్వాలన్నీ పనిచేసేవి. చంద్రబాబు నాయుడు గారు పెత్తందారుల తరఫున ఉండేవాడు, దాంట్లో ఎంతో కొద్దిమంది లాభపడేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊరందరూ బాగుపడతా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఊర్లో ఒక ఇద్దరు లీడర్లు, ఇద్దరు లీడర్లు, లేకుంటే తెలుగుదేశం జన్మభూమి కమిటీ సభ్యులు మాత్రం బాగుపడేవాళ్ళు. ఇప్పుడు ఊరందరికీ అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వాళ్ళకి సంబంధించిన అభివృద్ధిలో భాగస్వాములు కానీ అందరికి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో చిరకాల స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏదో ఒక రకంగా చేయాలి, ఆయన ఫ్యామిలీ మీదనో ఇంకొకటో ఇలాంటి మాటలన్నీ చేస్తూ ఉంటారు. ఎస్, మీరు అన్నట్టుగా అదే జరిగింది అనుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడ తెలంగాణలో వచ్చిందని కొంతమంది ఏదైతే వాదన వినిపిస్తున్నారో, తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణను ఇచ్చినందుకు 10 సంవత్సరాల తర్వాత స్వాగతించారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడితే, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అయితేనే, సోనియా గాంధీ గారు అయితేనే, వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ను విభజించి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన హక్కులను కూడా కాలు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని దాన్ని చట్టం చేయకుండా పక్కన పెట్టేసి తెలంగాణను మాత్రమే ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్షమించేది లేదు. షర్మిలమ్మ గారు వస్తా ఉంటున్నారు. గతంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2011లో బై ఎలక్షన్లలో, అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్ పత్రిక వెళ్తా ఉంటే వద్దని చెప్పినందుకు ఆ పార్టీలో ఉండకుండా తన తండ్రి చనిపోయినప్పుడు ఆశువులు వాపిన వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని కలుస్తానని చెప్పి ఒక లక్ష్యంతో బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఎలక్షన్లలో ఇదే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ఎంపీగా డిఎల్ రవీంద్రారెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు ఎలక్షన్లలో 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. టీడీపీకి అసలు వాళ్ళకి డిపాజిట్ కూడా దక్కలే అని అంటే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మీరే చెప్పాలండి. నేను చెప్పిన అంశంలో టీడీపీ పార్టీ 0 అవుతుందేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడా నష్టం జరిగే పరిస్థితి లేదు. షర్మిలమ్మ గారు వచ్చినా, షర్మిలమ్మ గారు కొత్తగా పార్టీ పెట్టుకొని తెలంగాణలో పెట్టుకున్నట్టుగా పార్టీ పెట్టుకొని ఇక్కడికి సొంతంగా పార్టీ పెట్టుకొని దాని గురించి చెబితే ఏదైనా ఆలోచన చేస్తారని. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటే కాంగ్రెస్ పార్టీ విధానాలే చెప్పాలి కదా, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటో చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు విధానాలు చెప్పి అయినా, అలాగే అదే పార్టీలో వైఎస్ఆర్ ఆత్మలా భావించేటువంటి కేవీ రామచంద్రరావు గారు కూడా అదే పార్టీలోనే ఉన్నారు కదా. అంటే వ్యక్తులతో పార్టీలు నడవవు, జనాల యొక్క సమస్యలు తెలుసుకొని దాని పరిష్కారం చూపితే వాళ్ళ పక్కన మేము అండగా నిలబడితే పేద ప్రజల పట్ల కానీ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వర్గాల ప్రజల పట్ల వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు నిలబడితే ఓట్లేస్తారేమో తప్ప పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటా ఉంటే ఇక్కడ చేసే పరిస్థితి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది కొన్ని పచ్చపత్రికలు ఏదైతే మాట్లాడుతున్నాయో కొన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారు 0 స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా ఎలివేట్ చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకా ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు, కొంతమంది మేధావుల ముసుగులో కొన్ని ప్రత్యేకమైన సంస్థలు పెట్టుకొని నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు, లేకుంటే కొలికపూడి లాంటి వాళ్ళు, అమరావతి ప్రాంత రైతుల ముసుగులో కొంతమంది ఇలా వస్తానే ఉంటారు. ఇలాంటివి వస్తాయని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మేము అప్రమత్తంగా ఉన్నాం. ప్రజల పట్ల మేము ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులకు ఏం చేయాలని ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా గెలుస్తారు. వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి అనే నినాదంతో ఎలక్షన్లలో ముందుకెళ్తాం. వాళ్ళు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కుతంత్రాలు పడినా ప్రజల మనసులో వచ్చి వాళ్ళు చెరిపే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. ఇవన్నీ కామనే సార్. రైట్ హనుమంత్ రెడ్డి గారు, మీరు లైన్లోనే ఉండండి. కుప్పం ప్రసాద్ గారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు, నిర్ణయాల సేకరణ అయిపోయింది, ఇక అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రమే ఉంది. ఏ పదవి చేపడతారో అనేటువంటిది మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది అనేటువంటిది ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల గారి ఎంట్రీపై వస్తున్నటువంటి వాదనలు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా షర్మిల గారు వస్తే మాకు సంతోషమే అని చెప్పి ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చెప్పారట. కానీ వైఎస్ఆర్ కుటుంబంలో మేం మాత్రం చిచ్చు పెట్టడం లేదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, కాంగ్రెస్ అధిష్టానం చెప్తోంది. షర్మిల గారిని ఏపీ కాంగ్రెస్లోకి తీసుకోవటం ద్వారా వైఎస్ఆర్ ఫ్యామిలీలో కాంగ్రెస్ హైకమాండ్ చిచ్చు పెడుతుందా లేదా? వాట్ డు యు సే? ముందుగా మీకు పాల్గొన్న వారికి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసి నిన్నటి వరకు కూడా విజయమ్మ గారి మీద అందరూ రకరకాల పుకార్లు కూడా మనం విన్నాం ఈ పచ్చ మీడియాలో. నిన్న పులివెందుల చర్చిల్లో జగన్ గారిని వారు దగ్గర తీసుకొని ముద్దాడి విధానం మనం చూసాం. సేమ్ టైం షర్మిల గారు కూడా ఒక ఆలోచన ఉంటే మొన్ననే ఆమె ఆంధ్రాలో వచ్చేది, ఫైట్ చేసేది, ఒక పార్టీ పెట్టేది, ఎలక్షన్స్ ముందు ఏదైనా ఆలోచన ఉంటే పోరాడే ఉండేది. లేదా మీరన్నట్టు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తరపున వచ్చింది అనుకోండి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేసిందో. సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని విడదీసి
ఎంత అన్యాయం చేసిందంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బతుకున్నంత కాలం కూడా మర్చిపోలేనటువంటి అంత అన్యాయం చేసింది రాష్ట్రం. దిక్కు మొక్కు లేకుండా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా, అసలు ఒక ఏది కూడా చెప్పిన ఒక్క హామీ కూడా ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని కానీ, ప్రత్యేక హోదా ఇస్తానని కానీ, ఏది ఒక్కటి కూడా హామీల్లో ఆ రోజు ఏది కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా విడదీసింది. లేదా మనకి హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కూడా అడిగారు. అది కూడా లేకుండా ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉన్న కక్షతో విడదీసిన పరిస్థితి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ చేసిన పరిస్థితి. అటువంటి కాంగ్రెస్ ని ఒకవేళ ఏమో మొయ్యాలని చూసినా ఈ రాష్ట్ర ప్రజలు హర్షించే పరిస్థితి 1% కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు షర్మిలమ్మ గారు ఇప్పుడు వారు వచ్చిన ఈ రాష్ట్రంలో ఏం చేయాలి? పాదయాత్రలో తిట్టిందంతా ఎవరిని? కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గరికి ఓదార్పు యాత్రకి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క పర్మిషన్ కోసం జగన్ గారితో షర్మిలమ్మ గారు వెళ్ళారు. ఆ రోజు వాళ్ళ బిహేవియర్, వాళ్ళు మాట్లాడి షర్మిల గారు విన్నారు. వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టారో, బయటికి వచ్చి ఎంత కష్టపడి పోరాడని ప్రజలకు చెప్పింది. సోనియా గాంధీ ఇంత చెడ్డది, ఇంత పార్టీ. కానీ రాజకీయాల్లో ప్రసాద్ గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కారు ఉండరు అనేటువంటిది చరిత్ర ఇప్పటి వరకు మనకు చెప్తూ ఉంది. రాజకీయాల్లో అప్పుడున్నటువంటి శత్రుత్వం షర్మిల గారు కాంగ్రెస్ హైకమాండ్తో ఇప్పటికీ మెయింటైన్ చేయాల్సిందే అనే రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. 100% లేదు. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా ఉండరు. అంతవరకు నేను ఒప్పుకోగలను. అదే విధంగా నీకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీకొట్టి ఇంత మాకు అన్యాయం చేసింది. ఇప్పుడు ఇంతగా అన్నగారు చెప్పినట్టు తెలంగాణ అడిగినట్టు వాళ్ళకి తెలంగాణ ఇస్తేనే 10 ఏళ్ల తర్వాత కూడా యాక్సెప్ట్ చేయడానికి కుదరలేదు. అలాంటిది మనకు వద్దు, మనకు సమైక్యాంధ్ర కావాలని పోరాటాలు చేసి ఇప్పుడు నా మీద 10 కేసులు పెట్టారు సమైక్యాంధ్ర ఉద్యమంలో. అంత భారీ ఎత్తున మనం ఈ రాష్ట్రాన్ని విడదీయొద్దని పోరాడిన పరిస్థితుల్లో మనం ఏ విధంగా అసలు కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తాము? ఏ విధంగా అసలు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తుంది? ఏమని చెప్తుంది? ఏమని చెప్పే అవకాశం ఉంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని మనందరికీ తెలుసు. ఇవాళ జగన్ గారిని 18 నెలలు అరెస్ట్ చేసి లోపల ఉంచడానికి కారణం ఏంటి? వాళ్ళని తప్పుడు కేసులు పెట్టడానికి కారణం ఎవరు? ఇవాళ ఇన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డిని కష్టపెట్టి నువ్వు పాదయాత్ర చేయడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని 18 నెలలు నిర్దాక్షిణ్యంగా దొంగ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి దారుణంగా పెట్టాక కదా మీరు పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసింది. శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు లేకపోయినా ప్రజలు గమనిస్తుంటారు కదా మనం ఏం చేస్తుంది రాజకీయాల్లో మనము జరిగిపోతుంది అనుకున్న ప్రజలు ఖచ్చితంగా మాట్లాడలేకపోయినా ఏది మంచి చెడు అని గమనించే పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. నువ్వు ఒక్కసారిగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నేను గౌరవిస్తాను, జగనన్న చెల్లెలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు. సేమ్ టైం నువ్వు కాంగ్రెస్ పార్టీని నేను మోస్తాను, ఇక్కడ నేను మోసాను కాబట్టి మీరు చెయ్యాలి అంటే ఏ ఒక్క ప్రజలు కూడా ఇష్టపడే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి ఆ తప్పుని నేను తీసుకున్నా ఇప్పుడు తెలంగాణలో కనీసం కొంతైనా పోరాడే పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రాలో ఏమని చెప్పుకుంటుంది? నేను ఏమని కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని ఏం మేలు చేసిందని సపోర్ట్ గా నేను ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. జగన్ కూడా అభిమానులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఈ పచ్చ మీడియాకి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు షర్మిల గారు ఏ కెపాసిటీతో ముందుకు వెళుతుంది, అలాగే ఏ వ్యూహాలు తీసుకొని ముందుకు వెళ్తుంది, కాంగ్రెస్తో వెళ్తుందా, టీడీపీతో వెళ్తారా అనేటువంటి దానిపై మనం కాస్త డీటెయిల్గా చర్చిద్దాం. హనుమంత్ రెడ్డి గారు, నేను మీ ముందు ఒక ప్రశ్న ఉంచదలుచుకున్నాను. నిన్న కాంగ్రెస్ ముఖ్యులు మొత్తం వీర విధేయులు మొత్తం అంతా కూడా ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో సమావేశం అయ్యారు. అలా అయినప్పుడు రాహుల్ గాంధీ గారు వ్యక్తం చేసినటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే ఖర్గే సమక్షంలోనే ఏపీలో ప్రభుత్వం పైన అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతుంది, రోజు రోజుకి ఇది డెవలప్ అయిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయేటువంటి ఎలక్షన్స్లో గెలిచేటువంటి పరిస్థితి లేదు. టోటల్ ఎంపీస్లో 15 సీట్లు కూడా
గెలుచుకునేటువంటి పొజిషన్ లేదు అని చెప్పి రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఒకవేళ గనక ఇదే నిజమైతే ఏంటి మీ కామెంట్ ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుందా? ఆ గ్రాఫ్ని భర్తీ చేయగలమనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్లో బిల్డప్ అయిందా? ఒకవేళ అయితే దానికి గల కారణం ఏంటి? ఏంటి ఓవరాల్గా మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్, ఈ 3 పార్టీల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. మా ప్రత్యర్థి ఒక చంద్రబాబు నాయుడు గారే అనుకుంటున్నాం. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి కూడా సత్తా లేక బీజేపీతో కొద్దిసేపు, బీజేపీతో కొద్దిసేపు, కాంగ్రెస్ పార్టీతో కొద్దిసేపు, పవన్ కళ్యాణ్ అయితే వెనకమ్మడి పెట్టుకొని 10 సంవత్సరాల నుంచి వెనకమ్మడి పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకంటే చాలా చిన్న వయసుడు. అంటే వాళ్ళ నాన్నతో మొన్నటి వరకు హనుమంత్ రెడ్డి గారు, మొన్నటి వరకు అసలు మీ అధినేత, మీ పార్టీ నేతలు అసలు చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు ప్రత్యర్థే కానంటున్నారు. కానీ ఎందుకు 2-3 రోజుల నుంచి మాత్రం మీరు ఇప్పుడు మీ కామెంట్ ని బట్టి చూసి చంద్రబాబు నాయుడు గారే మీ ప్రత్యర్థి. ఆయన గ్రాఫ్ అమాంతంగా పెట్టడానికి కారణం ఏంటి? అరెస్ట్ తో సానుభూతి వచ్చేసిందా? ఇప్పుడు కూడా నేనేమంటానంటే, ప్రత్యర్థి అంటే పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మీరు అవునన్నా కాదన్నా, నేను ఎంత చెప్పినా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటా ఉంటది కదా, నేను జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రపంచ పార్టీ. ఎందుకంటే ఎక్కడో లండన్ లోనే ఎక్కడో మేయర్ సీటుకు పోటీ చేస్తా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి మీరు అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే నేను గెలుస్తానని ఆయన ఏదో వచ్చారని వాళ్ళు సోషల్ మీడియాలో బిల్డప్లు. అంటే ఒకటేమో జనసేన జాతీయ పార్టీ కాదు, ప్రపంచ పార్టీ, తెలుగుదేశం జాతీయ పార్టీలు. మేము చాలా చిన్న వాళ్ళము. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బాగోగుల కోసం మేము బతుకుతా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం మీరు చిన్నవాళ్లే గనక అయితే హనుమంత్ రెడ్డి గారు, మామూలు సునామీ 2019 ఎన్నికల్లో మీ పార్టీ సృష్టించిన సునామీ 151 సీట్లు అండి. అవి ఇట్స్ బంపర్ సునామీ కదా. ఒక చిన్నవాళ్ళతో సాధ్యమయ్యే పనేనా? వాళ్ళు నేనేమంటారంటే, చిన్న పార్టీ పెద్ద విజయం సాధించి సార్. మేము పెద్దగా మా పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకునే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 170 స్థానాలకు 25 ఎంపీలకు పోటీ చేస్తా అన్నారు తప్ప, చంద్రబాబు నాయుడు గారి మిత్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, జనసేన బీజేపీ పార్టీకి, కర్ణాటక పోయి ఆ రోజు అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే విలువలు లేవు అనే దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరితోనైనా కలుస్తాడనే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్తామా, జాతీయ పార్టీ అని చెప్పుకున్న ప్రపంచ పార్టీ అని పవన్ కళ్యాణ్ గారేమో అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తాను, అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తానన్న పవన్ కళ్యాణ్ గారేమో అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు పక్షాన, అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు జైలుకి వెళ్తే, జైలుకి వెళ్ళి మిలాఖతే బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాను. బీజేపీతో ఏమో పొత్తులో ఉంటాడు, తెలుగుదేశం పార్టీతో ఎమ్మెల్యే సీట్లు సర్దుబాటు చేసుకుంటాడు. ఏంటిది? వాళ్ళు ప్రతిపక్షాలు అనేటివి ఉండాయా లేవా అనే దానికి నేను చురకంటిచ్చాను. మీరు దాన్ని వేరే విధంగా తీసుకున్నారు, నేను చురకంటిచ్చాను. ఎందుకంటే జాతీయ పార్టీ, జాతీయ పార్టీ, ప్రపంచ పార్టీలు అని చెప్పుకునే వీళ్లకు అర్హత ఉందా? ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఈ రాష్ట్రంలో నివాసం లేకుండా తెలంగాణలో నివాసం ఉంటూ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదకి వచ్చి ప్రతిరోజు విషయం చిమ్మడం తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగోగులు చూసుకోకుండా విషయం చిమ్మడం తప్ప ఇంకా వాళ్ళ పని ఏమైనా ఉందా? విషయం చిమ్మి ప్రజల మనసుల్లో విషయాన్ని నాటాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి పెద్దలు చెప్పారు, మనం దేవుడు చెప్పిన ప్రకారం ఏదైతే మనం ఏ పంట వేస్తే అదే పంట తిరిగి వస్తుంది. అంటే మనం వరి పంట వేస్తే వరే తిరిగి వస్తుంది, జొన్నలు వేస్తే జొన్న పంటే వస్తుంది తప్ప వేరే పంట రాదు. మనం ప్రజల మనసులో విషయాన్ని నింపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకు కూడా విషయమే చిమ్మిస్తారు ప్రజలు కూడా. 2024 ఎన్నికల్లో గనక జగన్మోహన్ రెడ్డి గారి హవాకు ఏ మాత్రమైనా మనం స్పీడ్ బ్రేకర్ వేయకపోతే ఆయన మరో 20 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉండేటువంటి ప్రమాదం ఉందని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి జైంట్ పర్సనాలిటీని ఎదుర్కోవటానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల గారిని తీసుకొచ్చి ముప్పేట దాడిని స్టార్ట్ చేస్తున్నారని చెప్పి మనం ఎందుకు అనుకోవద్దు?
కానీ నేను ఇలాంటివన్నీ చాలా చేస్తారని మనం ముందుగానే అనుకున్నాం సార్. ఎవరైనా వస్తా ఉంటారు పార్టీ పెట్టుకునే దానికి. ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి, తెలంగాణలో మాత్రం స్వేచ్ఛ హరించే విధంగా లేదు. ఎందుకంటే తెలంగాణకి వెళ్ళి ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అనలేరు. బీఆర్ఎస్ లో మొన్నటి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోయినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఒక చిన్న మాట మాట్లాడే పరిస్థితి లేదు. అంటే అక్కడ స్వేచ్ఛ లేదు, ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా దాడి చేస్తారు. ఎందుకు తెలంగాణలో స్వేచ్ఛ ఎందుకు లేదు హనుమంత్ రెడ్డి గారు? ఇప్పుడు తెలంగాణలో స్వేచ్ఛ ఉంది కాబట్టే కదా వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టినటువంటి షర్మిల గారు ఇక్కడికి వచ్చి, బహుశా ఆమె మళ్ళీ వెనక్కి అస్త్ర సన్యాసం చేస్తే మళ్ళీ ఏపీ కాంగ్రెస్ కోసం ఆంధ్రప్రదేశ్ కి వస్తూ ఉండొచ్చు. ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది కదా, దానికి షర్మిల గారి నిదర్శనంగా కనిపిస్తున్నారు కదా మనకు. మీరు చెప్పింది కరెక్టే, స్వేచ్ఛ లేదని నేను కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టినట్టుగా ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ లో గానీ, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ లో గానీ, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిన తర్వాత, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు పారిపోయి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారైనా అంటే వాళ్ళ జాతీయ పార్టీలు కదా, అక్కడ కూడా పార్టీలు పోటీ చేస్తా ఉంటాయి కదా. 2018 ఎలక్షన్లలో ఎంత మటుకు ప్రచారం చేశారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీతో ములాఖత్, కాంగ్రెస్ పార్టీతో ఓడిపోయారు కదా. ఆ తర్వాత ఇంతవరకు ఒక్కసారైనా కేసీఆర్ గాని ఒక మాట అన్నారు. అందుకంటున్నా, అక్కడ మాట్లాడలేని వారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని మాటలన్నా, ఎన్ని పార్టీలు వచ్చినా మేము స్వాగతిస్తా ఉంటున్నా. మేము 175కు 170 స్థానాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎలక్షన్లలో పోటీ చేసి 170 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరిని గెలిపించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితి. 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నేను 170 స్థానాలు ఇన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాను చెప్పలేని పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమంటాడంటే ఆయన చూడ్డానికి వచ్చే వాళ్ళు కూడా ఓట్లేసే పరిస్థితి. మొన్న ఏదో తెలంగాణలో ఒక ఊరికి పోతే 45,000 నుంచి 50,000 మంది ఓట్లు జనాలు వచ్చి సమీకరణ చేస్తే 2,500 ఓట్లు వచ్చాయి. అంటే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనే విషయం మనం చూసాం, నిజరూపంగా చూసాం. తెలంగాణలో పోటీ చేసిన జనసేన, బీజేపీ కలిసి పార్టీలు పోటీ చేస్తే బీజేపీ పార్టీకి 14% ఓట్లు ఉంటే జనసేన పార్టీకి నోటాతో పోటీ పడింది. అంటే బీజేపీకి ఉన్న ఓట్లు కూడా జనసేనకు వేయలేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారు 0 అనే విషయం ఇప్పుడు చెప్పకనే చెప్తున్నారు. హనుమంత్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, ఇప్పుడు మీ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందినటువంటి సీనియర్ నేతలే. చాలా మంది మీ పార్టీలోనే కొంతమంది బహిరంగంగా మాట్లాడుతున్నారు, కొంతమంది బహిరంగంగా మాట్లాడటం లేదు. సరే, అది ఏదేమైనప్పటికీ కూడా ఐ డ్రీమ్ వేదికగా ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో వైఎస్ షర్మిల గారు చేరుతున్నప్పటికీ కూడా దీని వెనుక ఉంది మంత్రాంగాన్ని, యంత్రాంగాన్ని నడిపించేది మొత్తం అంతా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారే అనేటువంటిది ఒకటి బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో షర్మిల గారిని తీసుకువచ్చేందుకు ఒక బలమైన ప్రయత్నం జరుగుతోంది అనేటువంటిది ఇప్పుడు ఆన్ రికార్డ్ చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. నాకు ఈ క్వశ్చన్ పైన మీ ఇద్దరు విడివిడిగా అభిప్రాయాలు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ చెప్తే మీ పార్టీ వాయిస్గా ఉంటుంది కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఏం చెప్తారు? నిజంగా ఆ ట్రాప్లో ఏపీ షర్మిల గారు చిక్కుకున్నారని చెప్పి అనుకోవచ్చా, చిక్కుకోరు అని చెప్పి మీ వాదన ఏంటి? మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మొన్న మనం తెలంగాణ ఎలక్షన్ లో చూసాము, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని తిరిగాడు, పవన్ కళ్యాణ్ బీజేపీకి ఓట్లేమని తిరిగాడు. మనం దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? చంద్రబాబు నాయుడు గారికి ఒక నీతి, నిజాయితీ, ఒక వాల్యూస్ అనేది 0. ఆ రోజుకి అవసరం ఉన్న వ్యక్తిని వాడుకొని పక్కన పెట్టే దాంట్లో చాలా గొప్ప వ్యక్తి. పవన్ కళ్యాణ్ కలిసే కదా ఇద్దరు కలిసి ఎలక్షన్కి వచ్చారు 2009 అప్పుడు. వచ్చి తర్వాత ఏమైంది, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కనీసం 170 స్థానాలకి 170 స్థానాలు కూడా క్యాండిడేట్లు పెట్టుకోలేని పరిస్థితితో తెలుగుదేశం పార్టీ ఉంది.
కనీసం ఇప్పుడు మన అందరికీ తెలుసు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అప్పుడే మనం కనీసం పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని పోటీ నుంచి విరమించుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ బతిమలాడి ఆయనకి ప్యాకేజ్ ఇచ్చారో ఏ రకంగా ఆయన తెచ్చుకున్నారు పరిస్థితి. ఆడ చూస్తే తెలంగాణలో కనీసం అంటే కనీసం మనం ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్నా బర్రెలకి సోదరుకు వచ్చిన ఓట్లు కూడా రావట్లేదు, ఆయన పరిస్థితి తెలిసిపోయింది. తర్వాత పీకే దగ్గరికి వెళ్ళారు, ఆయన పరిస్థితి తెలిసిపోయింది. ఇవాళ ఒకవేళ మీరు అనుకున్నట్టు షర్మిలా గారిని తీసుకొని రావాలి అనే ఆలోచన ఉంటుంటే మొట్టమొదటిగా కూడా చంద్రబాబు నాయుడు అస్తమైతే ఖచ్చితంగా పనిచేస్తుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఇటువంటి జిమ్మిక్ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు. మనుషులు ఆ టయానికి ఎవరినైనా సరే మొత్తాన్ని వాడుకోవాలా, అందరిని రమ్మంటాడు, అందరూ మీరు ఎంతమంది చేస్తామన్నా చేర్చుకోమంటారు. వాడు ఎంత మంచోడో చెడ్డోడో ఎదవో బొదవో చూడ్డు. అసలు ఒక రాజకీయాల్లో మనకి ఎప్పుడు కొంతమంది నాయకులు ఈ మధ్య వాట్సాప్ లో చూస్తూ ఉంటాం. ఈ కేసీఆర్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇంకా ఒకరిద్దరన్నా చంద్రబాబు నాయుడు లాంటి 30 పాలిటిక్స్ ఇంకొకరు చేయరు, అటువంటి నాయకులు ఉంటారని మనం ఎప్పుడు ఉంటాం. అటువంటి వాటిల్లో చంద్రబాబు నాయుడు నెంబర్ 1. ఇప్పుడు షర్మిలా గారిని తెచ్చినందువల్ల డ్యామేజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సోదరుగా నాకు 0.0% ఉపయోగం ఉంటుందన్నా ఖచ్చితంగా ఆ కోణంలో వారు ఏ ప్రయత్నాలు చేయాలో, ఎంత దిగజారాలో, అవసరమైతే ఎంతవరకైనా దిగజారే పరిస్థితి దాంట్లో నో డౌట్ చంద్రబాబు నాయుడు. సో మీరు మొదటి నుంచి కూడా ప్రసాద్ గారు ఈ చర్చ ప్రారంభమైన నాటి నుంచి కూడా, అంటే ఆ క్షణం నుంచి కూడా షర్మిల గారు ఖచ్చితంగా ఏపీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వరు, ఎందుకంటే అలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోరు అనేటువంటిది మీరు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. సరే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అసాధ్యం కాదు, ఇది సాధ్యం కాదని చెప్పలేము, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఒకవేళ గనక వైఎస్ షర్మిల గారు ఏపీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పైన సమరశంఖం పూరిస్తే ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదా? ప్రజలు హర్షించరండి. ఒక అన్న కష్టపడి ముఖ్యమంత్రిగా ఇంత చేస్తే నువ్వు వచ్చి దేనికోసం వస్తున్నావు? ఇవాళ రాజశేఖర రెడ్డి గారి నినాదంతో వస్తావా? మా అన్న తప్పు చేశాడు, మా అన్న రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు, నేను న్యాయం చేస్తాను వస్తావా? ఇవాళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడా కూడా ఎవరు ధైర్యం చేయలేనటువంటి సంక్షేమ పథకాలు అసలు ఇలా ఇవ్వచ్చా, ఇలా చెయ్యొచ్చా అనే గొప్పగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే సచివాలయ వ్యవస్థ పెట్టి కొన్ని లక్షల మందికి ఇచ్చిన పరిస్థితి, వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన పరిస్థితి. ఇవాళ మనకు తెలుసండి, ఇవాళ మీరు నేను కానీ మన 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చదివే టైంలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇంకో సర్టిఫికేట్ కోసం కానీ మనం ఎన్ని రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాం, విఆర్ఓ చుట్టూ తిరిగాం, ఆర్ఐ చుట్టూ తిరిగాం, ఎంత అవస్థలు పడి ఉంటాం మనకు తెలుసు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్, ఇవాళ నీ ఇంటికే సర్టిఫికేట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎంత పెద్ద గొప్ప ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేస్తున్నారు. కాకపోతే మనకి లేనిదల్లా ఒకటే, సోషల్ మీడియా లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మనకి ముఖ్యంగా మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని హెచ్చరిస్తానే ఉన్నాడు. ఇంకా దుమారం లేపుతారు, ఇంకా మనల్ని ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా నీచాన్ని దిగజారుతారు. మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకెంత ఎంత నీచానికైనా ఒడిగడతారు, మీరు అందరూ జాగ్రత్తగా ఉండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనందరం తెలుసు, ఇప్పుడు ఇదివరకు పేపర్లు ఏమీ లేనప్పుడు ఆ రోజు ఈనాడు రామోజీరావు రాసింది నిజము. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టినా ఇంటి చేసినా ఆ ఒక్క పేపర్, ఈనాడు ఒక్క పేపర్ ఉండేది. దాంట్లో ఎమ్మెల్యేలు అంతా వచ్చేసారు, వైఎస్ఆర్ కంటే నమ్మారు ప్రజలు, ఎమ్మెల్యేలు నమ్మారు. ఆ రోజు పరిస్థితి. ఇవాళ కూడా టీవీలన్నీ ఉన్నా కానీ మనకు అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా ఇవన్నీ నెట్స్ ఇవన్నీ వచ్చాక ప్రజలు కొంత అవేర్నెస్ వస్తుంది. అంత పూర్తి స్థాయిలో కొత్త మీడియా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది. వీళ్ళు ఎంత రోజు ఇప్పుడు అక్కడ మనకు తెలుసు బీసీ యాత్రలో వేల మంది వస్తా ఉంటే మీటింగ్ అయిపోయాకో మీటింగ్ స్టార్టింగ్ ముందో ఆ ఖాళీ కుర్చీలేసి ఫోటో వేసి పైచాచికం ఆనందం. ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఏనాది రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వీళ్ళంతా ఒక కులపిచ్చితో
కుల మన మోహన్ బాబు గారు చెప్పినట్టు కుల దాష్టికం, కుల కచ్చి, కుల పిచ్చి బట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు ప్రతి ఒక్క విషయంలో. కానీ ఇప్పుడు అదే దోవలో చేస్తున్నారు కానీ నీకు ఏ ఒక్క విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కానీ, సంక్షేమ పథకాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు శ్రీలంక అవుతుంది పచ్చ మీడియా అని చెప్పి చంద్రబాబు నాయుడు అదే మీరు ఇద్దరికి అమ్మ ఓడిస్తున్నారు, నేను ఇంకా 5 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా మొత్తానికి అమ్మ ఓడిస్తానంటే అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది బూటకాలు. ఇవాళ వాళ్ళు ఎలక్షన్కి వెళ్లే ముందు వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము లాస్ట్ టైం 609 హామీలు ఇచ్చాము, మేము అవి నెరవేర్చాము, నేనున్న 5 ఏళ్లలో 14 ఏళ్లలో నేను మంచి చేశాను, అది చూసి ఓటు వేయండి అనే పరిస్థితి వాటికి లేదు. కాకపోతే ఏదో ఆ రోడ్డు బాగలేదు, ఇది బాగలేదు అని తీసుకెళ్తున్నా కానీ మా పరిపాలన మేము బాగా చేశాము, మేము ఇంత సంక్షేమం ఇచ్చాము, మేము ఇంత ప్రజలకు చేరువలో చేశాము అనేది చెప్పుకునే పరిస్థితి వాళ్ళకి లేనే లేదు. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో వీళ్ళు ఒక విధమైన పైశాచిక ఆనందం పొందుతున్నారు. కానీ ఇవాళ డెవలప్మెంట్ విషయానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా చేస్తున్నారు. ఇప్పుడు మనకి కోస్టల్ కారిడార్ హైయెస్ట్ గా సముద్ర తీర ప్రాంతం 800 కిలోమీటర్లు దరిదాపు ఉంటే ఇప్పుడు 4 పోర్టులు, రామాయపట్నం రేపు డిసెంబర్ కి వచ్చే నెలలో పోర్టు ఆయనే శంకుస్థాపన చేశారు. రేపు షిప్ వచ్చే పరిస్థితి. మచిలీపట్నం శరవేగంగా జరుగుతా ఉంది. ఇంకా పోర్ట్లని 4 పోర్ట్లు జరుగుతా ఉంది. ఫిషింగ్ హార్బర్స్ 4 కంప్లీట్ అయ్యాయి. తరువాత ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ ఎంత ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి అన్ని విధాల డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా సంక్షేమం ఒక కంటితో, డెవలప్మెంట్ ఒక కంటితో వాళ్ళకి ఏమీ కూడా ఊపిరాడక చంద్రబాబు నాయుడు అందరినీ, పవన్ కళ్యాణ్, పీకే అవసరమైతే ఎవరినైనా మొత్తాన్ని తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇది కూడా అతనికి వయసు అయిపోతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుంది. చివరి ప్రయత్నంగా దేనికైనా దిగజారే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ లేని ఆనందం పొందుతున్నారు అన్ని విధాలకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వీళ్ళు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా, ఎన్ని బోటకప్ మాటలు చెప్పినా అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ చేసే పరిస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ ప్రసాద్ గారు హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఒకవేళ గనక ఏపీ కాంగ్రెస్లోకి గనక వెళితే రేపు ఆమె కాంగ్రెస్ నుంచి స్టార్ క్యాంపెయినర్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాల మొత్తం అంతా కూడా మీ పార్టీ మీద ముప్పేట దాడి చేస్తాయి. చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగూ ఉండేటువంటి ఈ విమర్శల దాడి ఉంటుంది. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారికి తోడు రేపు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఏపీలో కాంగ్రెస్కి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తారు గ్యారంటీగా. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఏపీ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తే వైఎస్ షర్మిల గారిని అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందా? ఆర్ యు రెడీ ఫర్ ద బ్యాటిల్? అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి సంబంధించినంత పార్టీల వరకు షర్మిల గారు రావచ్చు, సోనియా గాంధీ గారు రావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ రావచ్చు, ప్రియాంక గాంధీ రావచ్చు, లేకుంటే ఇంకా ప్రపంచంలో ఉండే మిగతా దేశాల అధినేతలను కూడా పిలుచుకొని రావచ్చు, తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బలం వాళ్ళకి తెలుసు కాబట్టి అందరిని తీసుకొని వస్తూ ఉంటారు. అవన్నీ పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మా యొక్క లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఎంతమంది వచ్చినా, ఎందరు కట్టగట్టుకుని వచ్చినా మీ దగ్గర సింగిల్ గా ఉన్న సింహమే ఉందంటారా? సింహం అని అనుకోవాల్సిన అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి, పేద ప్రజలను ఆదుకునే ముఖ్యమంత్రి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదాయ ఆంధ్రప్రదేశ్ కు మార్చేదానికి ఏదైతే కృషి చేస్తున్నాడో ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మంచి కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళే కాపాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేసినా ఈ రాష్ట్ర ప్రజలకు గత పాలన 2014 నుంచి విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు పాలనను, 2019 నుంచి 2024 వరకు పాలనను చూసుకొని ఓట్లేస్తారు. అది మీరైనా నేనైనా ఎవరైనా మనకు మంచి జరిగితేనే ఓటేమని అడుగుతా ఉన్నారు. మేము మీ కుటుంబానికి మంచి జరిగితేనే, మీకు అభివృద్ధి జరిగితేనే. మీ ప్రాంతంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా, అంటే తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పనిచేసి
విభజిత ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దాంట్లో 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి రేపు సంవత్సరం మరో 7 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మంచి చేసినట్టా కాదా? దీనికి సమాధానం చెప్పాలా ఎవరైనా, మీరైనా నేనైనా. ఒక ఈ రాష్ట్రంలో జరిగిన మంచిని గురించి చెప్పాలా అంటున్నా, అంతే. ఇంకా వేరే ఆలోచన లేదు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలా, లేకుంటే 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్రాన్ని దోచుకు తినే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే పాపం అమరావతి ప్రాంత రైతులు ఇలా నమ్ముకొని భూములు ఇస్తే ఆ భూములను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు అప్పులు తెచ్చి దాంట్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అక్కడ రోడ్డు వేసి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారనే విషయం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడో బాంబేలో ఒక చిన్న తీగ లాగితే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాస్ చౌదరి ఇంట్లో డొంక కదిలింది అని అంటే దానికంతా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి పాలన కొనసాగించాడో తెలియకనే తెలుస్తోంది. పాపం స్కిల్ కుంభకోణంలో ఎక్కడో పూణేలో జిఎస్టీ అధికారులు దాడులు చేస్తే అక్కడ తీగలాగితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. అంటే ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఏ చిన్న తీగ లాగినా, అవినీతి కేసులలో చిన్న తీగ లాగినా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, పూణే, బాంబే ఈ 2 చోట్ల చిన్న తీగ లాగితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాయి అని అంటే 2014 నుంచి 2019 వరకు అవినీతి చక్రవర్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనను ప్రజలు అసహించుకున్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ను ధ్వంసం చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజలు ధ్వంసం చేశారు. 23 సీట్లకు కూర్చోబెట్టారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసి తీర్చుకున్నారు. మరోసారి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద కసి తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వేచి ఉన్నారు. 2024 ఎలక్షన్ లో మంచి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలిపించుకొని 2024 వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి అనే నినాదంతో ప్రజలు కూడా ముందర ఉన్నారు. కానీ వాళ్ళు చెప్తున్న విధానం వేరే ఉంది. 2024 ఎన్నికల కోసం అధికార పార్టీ మాత్రమే కాకుండా ప్రజలు ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు. అధికార పార్టీ అరాచకాలని పాతర వేయటానికి, ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. 2024 ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు షాక్ ఇస్తుందా, లేకపోతే టీడీపీ, జనసేన, లేకపోతే వాళ్ళతో కలిసి వచ్చే మిగతా వాళ్ళకి షాక్ ఇస్తుందా? ఖచ్చితంగా సార్. అంటే నేనేమంటా అంటే నేను ఇప్పుడు చెప్పిన అంశాల్లో ప్రతిదీ ప్రజలు మేలెరిగి వాతలు పెడతారు. అంటే ఎవరి ప్రభుత్వంలో మంచి జరిగింది అనేది బేరీజ్ వేసుకుంటారు. మీరు చెప్పినా, నేను చెప్పినా, వాళ్ళేదో తెలుగుదేశం పార్టీ ఈనాడు పేపర్లోనో, ఆంధ్రజ్యోతి పేపర్లోనో ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని, ఈ రాష్ట్రం అక్కడికి రాదని, అప్పుల ఆంధ్రప్రదేశ్ అని, ఇంకోటి ఇవన్నీ చెప్పినా ప్రజలు న్యాయ నిర్ణేతలు. వాళ్ళకు తెలుసు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఎక్కడ చేయాలి అనేది. అసూయ ద్వేషాలతో ఎదుటోడు ఓడిపోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి సీఎం గాని అని పవన్ కళ్యాణ్ గారు శబ్దాలు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా శబ్దాలు చేస్తుంటారు. మేము చేపట్టిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాల కంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇదే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు తిట్టిన వ్యక్తులు అదే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్లు తిట్టాయి కదా. మీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్లే, మీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని చెప్పి విమర్శించారు కదా. మాకంటే 3 రెట్లు 4 రెట్లు ఇస్తామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము ఇచ్చేదే అప్పుల్లో కూరుకుపోతే వాళ్ళు ఇచ్చేది ఏ విధంగా అంటున్నా. అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలు, అబద్ధపు మాటలు. 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టోలో అబద్ధాలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఆ మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో మనం అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేసింటే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు తప్ప, ప్రజలకు చెడు చేసిన తర్వాత ఆ చెడును ప్రజలు మర్చిపోరు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యను, ఉచితంగా విద్యను, వైద్యాన్ని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ ద్వారా ఇంగ్లీష్ మీడియాన్ని, వైద్యాన్ని 5 లక్షలు ఉండేదాన్ని 25 లక్షల రూపాయలకు ఏదైతే ఆరోగ్యశ్రీని పెంచి రాష్ట్ర ప్రజల యొక్క డబ్బును, అంటే ఏ పేద కుటుంబం అయినా సరే తన విద్యకు, వైద్యానికి, అంటే పిల్లల చదువు కోసము, ఆరోగ్యం కోసం దాదాపు 80% ఖర్చు పెడతారు. నేను కూడా సామాన్యుడే కాబట్టి ఏదైనా చిన్నది జరిగితే, దాదాపు మన కుటుంబంలో ఏదో చిన్నది జరిగినా దాంట్లో ఎక్కడో చోట అప్పులు తెచ్చుకొని చూపించుకోవాల్సిన పరిస్థితి. అలా లేకుండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచి, అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికే వైద్యుని పంపించి ఇవన్నీ చేస్తా ఉండేది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఏదైతే పింఛన్లు 32 లక్షలు 33 లక్షలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉంటే దాదాపు ఈ రోజు 69 లక్షల పింఛన్లు ఇస్తున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినట్టే కదా. సాచురేషన్ పద్ధతిలో ఎవరికి ఏం రావాలన్నా అవన్నీ ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారు. దాన్ని చూసే ఓట్లేస్తారు తప్ప వీళ్ళేదో సోషల్ మీడియాలోనో ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఆంధ్రప్రదేశ్ కనుమరుగైపోయింది, ఆంధ్రప్రదేశ్ కాలిపోయింది అని చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు సార్. ఇవన్నీ తప్పద్దాలను ప్రచారం చేస్తే ఒప్పుకోరు. రైట్. ఒక ముఖ్యమైన ప్రశ్నతో మీ ఇద్దరు అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా చర్చను ముగిద్దాము, ఎందుకంటే సమయం మించిపోతుంది. హనుమంత్ రెడ్డి గారు, మీ నుంచి కుప్పం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు వై నాట్ 175 అనేటువంటిది ఒక టార్గెట్ పెట్టారు మీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. దాది మీ పార్టీ వ్యక్తిగతం, కానీ వై ఏపీ నీడ్స్ జగన్, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి దానిపై మీ పార్టీ నేతలంతా కసరత్తులు చేశారు, ప్రజలతో వెళ్ళారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అది ఏ మేరకు సక్సెస్ అయింది, 2024 ఎలక్షన్స్ లో ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తోంది? ఫస్ట్ హనుమంత్ రెడ్డి గారు. అంటే మనం వై నీడ్ ఏపీ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేదానికి ఎందుకు కావాలని మీరు అడుగుతున్నారంటే ప్రతి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం, అమ్మఒడి కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, పిల్లలకు వైద్యం అందించే దిశలో కానీ, విద్యను ఇంగ్లీష్ మీడియాన్ని అందించే దిశ కానీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు, జగనన్న హౌసింగ్ కానీ, ఇళ్ల పథకాలు కానీ, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఏదైతే నవరత్నాల్లో చెప్పిన అన్ని పథకాలు గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పాము. అలాగే అభివృద్ధిలో ఏదైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక కియా పరిశ్రమ తప్ప వేరే పరిశ్రమ గురించి చెప్పలేరు. వాళ్ళ దగ్గర ఏ ప్రభుత్వం ఏ పరిశ్రమలు వచ్చింది కూడా లేదు. ఈరోజు మేము చెప్తున్న దాంట్లో ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 2014 నుంచి 2019 వరకు 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాల కరోనా కష్టకాలంలో కూడా పక్కన పెట్టేసి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి అవన్నీ ఈ రోజు పరిశ్రమల రూపంలో బయటకు వచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించింది. దాంట్లో అలాగే 45,000 కోట్ల రూపాయలతో గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్టు కర్నూలులో స్టార్ట్ కాబోతా ఉంది. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు 16 రాష్ట్రాలతో పోటీ పడి ఏదైతే ఇది మామూలుగా మెడికల్ హబ్ తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిందంటే దేశవ్యాప్తంగా 3 కేటాయిస్తే దాంట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కేటాయించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ 2 స్థానానికి, అంటే నెంబర్ 1 గుజరాత్ రాష్ట్రం ఉంటే, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ రాష్ట్రం ఉంటే నెంబర్ 2 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కదా. ఇవన్నీ చూసే వై నీడ్ ఏపీ జగన్ అనే దానికి అర్థం. అందుకే 175 మేము ఎక్కడా ప్రజాస్వామ్యబద్ధంగానే గెలవాలనుకుంటున్నాం. ప్రజలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెట్టిన నిబంధనల మేరకు ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఎలక్షన్లలోనే పోటీ చేసి 175 బీఫామ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిపించుకోవాలనుకుంటాం తప్ప అప్రజాస్వామికంగా కాదు, అది వేరే విషయంగా కాదు. ఖచ్చితంగా 170 స్థానంలో విజయం సాధించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. దానికి మేమందరం సహకరిస్తాం. రైట్. ప్రసాద్ గారు, మీ అభిప్రాయంతో మీ సమాధానంతో చర్చను ముగిద్దాం. ఏంటి వై ఏపీ నీడ్స్ జగన్ సఫలీకృతమైంది అనుకోవచ్చా? ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ప్రతిపక్షాల వైపు ఒరిగేందుకు ఆలోచిస్తున్నారా? ఏంటి మీ విశ్లేషణ ఏంటి? జగన్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీకు మంచి చేస్తాను అని చెప్పారన్న. ఆ అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, నేను మంచి చేశానని మీకు నమ్మితే నాకు అవకాశం ఇవ్వండి అని నినాదంతోనే వెళ్తాను. అవును, ఇవాళ ఏ ఒక్క విషయంలో కూడా ఎక్కడా కూడా మనం బళ్ళు తీసుకుందామన్నా, నాడు నేడు ఎంత డెవలప్మెంట్ చేశారన్న. ఆ రోజు బళ్ళు ఎట్లా ఉందో ఇవాళ ఎట్లా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ లో ఎంత డెవలప్మెంట్ చేశారు. తరువాత పిల్లలకి మనం ఊహించామా, వాళ్ళ పుస్తకాల దగ్గర నుంచి, బూట్ల కాడి నుంచి, వాళ్ళ బట్టల కాడి నుంచి, వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి వాళ్ళకి ఇవాళ ఏ విధంగా చదువుకోవాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఇంగ్లీష్ మీడియం కానీ ట్యాబులు ఇచ్చే విషయం కాడి నుంచి ఎంత నిశ్చితంగా పరిశీలించి వాళ్ళు రేపు భవిష్యత్తు, వాళ్ళకి ఎవరికి ఓట్లు లేకపోయినా వాళ్ళే మన భవిష్యత్తు. వాళ్ళు గనక ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళ భవిష్యత్తులు బాగుంటే, వాళ్ళ బిడ్డలు బాగుంటే
ఆ, ఈ ఈ రాష్ట్రం బాగుపడింది. కానీ మళ్ళీ దాంట్లో కూడా పిల్లలు తల్లిదండ్రులు స్కూలు పంపించరేమో అనే ఒక మంచి ఆలోచనతో ఏదన్నా ఒక టీ షాప్ లో కూలి పని పంపిస్తే వాళ్ళకి నెలకు 10,000 5,000 లేదా 1,000 2,000 ఇస్తారని వీళ్ళ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించడానికి ఒక మంచి ఆలోచనతో అమ్మఒడిని పెట్టి ఇంత గొప్పగా వాళ్ళ పిల్లలకి చేయటం. ఇప్పుడు తరువాత ఒక మహిళ ఉంటే ఆమెకి ఒక 18,000 ఇవ్వటం, 15,000 ఇవ్వటం, వాళ్ళ కుట్టు మిషన్ పెట్టుకోవటము, లేకపోతే ఇంకోటి చేసుకోవటం, ఆ మహిళ తన కాళ్ళ మీద తన పడే విధంగా బతికే విధంగా ఆ మహిళకి ఇవ్వటం. అంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఎట్ ఏ టైం యువతకి ఇవ్వటం అంటే అసలు ఊహించగలమా? అసలు జరిగేదైనా? ఇవాళ యువతకి 2 లక్షల ఉద్యోగాలు ఎట్ ఏ టైం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. యువత ఇప్పుడు వృద్ధులకు ఉంది పింఛను 3,000 వరకు చేస్తున్నారు రేపు చెప్పిన మాట ప్రకారం. తరువాత ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు రాజకీయాలు తర్వాత పార్టీలు అతీతంగా కులాలకు అతీతంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇస్తున్నారు. ప్రతి పార్టీ వీళ్ళు తెలుగుదేశం అయితే ఇల్లు ఇవ్వద్దను, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇల్లు ఇవ్వమను ఇవ్వకుండా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఒక ఇల్లు ఇచ్చినా వాళ్ళు 10 సంవత్సరాలు నెల ఇంత కట్టుకోమను, లేదా ఈ విధంగా ఆలోచించకుండా ఫ్రీగా మహిళల పేరుతో స్థలాలు ఇవ్వటమే కానీ, వాళ్ళకి ఇల్లు కట్టించడమే కానీ, ఇంత ఆలోచన వాళ్ళకి ఇల్లు ఇవ్వటం కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక అన్న ఒక చెల్లెల గురించి, ఒక తండ్రి ఒక బిడ్డ గురించి, అలా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ నా కుటుంబం, నా పిల్లలు, నా బిడ్డలు, నా అన్నదమ్ములు అని ఆలోచించి ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా మంచి జరగాలి, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆ రోజు అడిగారు, ఇవాళ అదే అడుగుతున్నారు. నేను మీ ఇంటికి మంచి చేశానని అనిపిస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అంటే అంత ధైర్యంగా నేను చేసిన మంచి అని చెప్పి ప్రజల ముందుకు వెళ్ళే పరిస్థితి ప్రతి ఒక్క విషయంలో కూడా. వీళ్ళు ఏదో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత అప్పులు చేసిపోయాడు? ఆ రోజు 2.5 లక్షల కోట్ల అప్పులు చేశాడు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో 90,000 కోట్ల రూపాయలు అప్పు నుంచి పోయాడు. ఎలక్ట్రిసిటీలో కానీ అటు కానీ ఇటు కానీ కాంట్రాక్టర్స్ కి 60,000 కోట్లు అప్పులు చేసి డబ్బులు లేకుండా వెళ్ళిపోయాడు. ఇవాళ అన్ని కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎక్కడ కూడా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా అన్ని సదుపాయాలు ఇవ్వటమే కానీ, వాళ్ళ ఫుడ్ ఇవ్వటమే కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా 5 రోజులకు ఒకసారి